ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా నల్లేరు పచ్చడి చేయబోతున్నాను. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా. మరి ఈ నల్లేరు అండి 100 రోగాలకి నయమయ్యే శక్తి ఉందండి. నేను నల్లేరు కాడలు తీసుకున్నాను. వీటిని కట్ చేసి పీసు తీసేసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు జాలి బుట్టలు వేసుకున్నాను. ఈ ఆకులతో సహా వేసుకొని కడుక్కోవాలండి. ఇంతలో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఎండుమిరపకాయలు ఒక 10 వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకున్నానండి. చేసుకొని ఇది పక్కకు పెట్టుకున్నాక అందులో అదే ప్యాన్లో ధనియాలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇది మిక్సీ జార్లో చల్లారాక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నల్లేరు కాడలు కట్ చేసి క్లీన్ చేసుకుని ఉన్నాయిగా అందులో వేసుకున్నానండి. నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా కడిగి వేసుకున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మంచిగా మగ్గాలి కదా, అందుకని. చూసారు కదా ఎంత మంచిగా మగ్గినాయో. ఇంకొక 1 మినిట్ ఉంచుకున్నాక రెబ్బలు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు అదే జార్లో ఈ నల్లేరు కాడలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసుకొని ఇట్లా ఈ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది అయిపోయాక ఈ చట్నీ తాలింపు వేసేసుకున్నాను. చూసారుగా, చూస్తుంటేనే నోరూరేటట్టుందండి ఈ పచ్చడి. ఈ చట్నీ హెల్త్కి చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.